నమస్కారం. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మునుపటి సెషన్‌లో వాతావరణం మరియు వాతావరణం యొక్క అర్థాన్ని మనము అర్థం చేసుకున్నాము. వివిధ భౌతిక విభాగం ఈ ప్రాంత వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? భారతదేశంలో వాతావరణం గురించి మరింత తెలుసుకుంటాం. ముందుకు సాగుదాం. అభ్యాస ఫలితాలు. మీరు వీటిని నేర్చుకోగలరు. వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఋతుపవనాలు ముందుకు సాగుతున్నాయి, ఋతుపవనాలు వెనక్కి తగ్గుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పు. ఏజీడబ్ల్యూ మరియు వాతావరణ మార్పు. భారతదేశంలో వాతావరణ మార్పు ప్రభావం. కీలక పదాలు. పీడన మండలం. గ్రహం యొక్క ఉపరితల వద్ద వాతావరణం పీడనం దాని చుట్టుపక్కల వాతావరణం కంటే ఎక్కువగా ఉండే వాతావరణాన్ని పీడన మండలం అంటారు. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత పెరుగుదల గ్రీన్ హౌస్ ప్రభావం వల్ల సంభవిస్తుందని నమ్ముతారు. ఋతుపవనాల తిరోగమనం. అక్టోబర్ మరియు నవంబర్ నెలలు ఋతుపవనాల తిరోగమనానికి ప్రసిద్ధి చెందుతాయి. గురుత్వాకర్షణ గురుత్వాకర్షణ వల్ల కలిగే ఆకర్షణ. కాన్సెప్ట్ మ్యాప్. ఋతుపవనాలు ముందుకు వస్తున్నాయి. ఋతుపవనాలు భారతదేశ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. పాత రోజుల్లో భారతదేశానికి వచ్చిన నావికులు గాలుల క్రమం తప్పకుండా మారుతూ ఉంటాయని గమనించారు. వారు ఈ గాలులను ఉపయోగించి భారత తీరం వైపు ప్రయాణించారు. అరబ్ వ్యాపారులు ఈ కాలానుగుణంగా మారుతూ ఉండే పవన వ్యవస్థను ఋతుపవనాలు అని పిలిచారు. ఋతుపవనాలు ఉష్ణమండల ప్రాంతంలో సుమారు 20 డిగ్రీల ఉత్తరం మరియు 20 డిగ్రీల దక్షిణాంశాల మధ్య ఏర్పడతాయి. దక్షిణ అర్ధగోళం నుండి వీచే ఆగ్నేయ ఋతుపవన గాలులు హిందూ మహాసముద్రం మీదుగా మరియు భూమధ్య రేఖ అల్పపీడన మండలాల వైపు ప్రవహిస్తూ తమను తీసుకువెళ్తాయి. భూమధ్య రేఖను దాటిన తర్వాత ఈ గాలులు భారత ఉపఖండంలో ఏర్పడిన అల్పపీడనం వైపు మల్లుతాయి. భూమి వేడెక్కడం వల్ల భారత ఉపఖండం యొక్క భూభాగంపై ముఖ్యంగా మధ్య భారతదేశం మరియు గంగా మైదానంపై అల్పపీడనం ఏర్పడుతుంది. దీనితో పాటు టిబెటియన్ పీఠభూమి తీవ్రంగా వేడెక్కుతుంది మరియు బలమైన నిలువు వాయు ప్రవాహాలకు కారణమవుతుంది మరియు 9 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న పీఠభూమిపై అల్పపీడనం ఏర్పడుతుంది. ఇవి నైరుతి ఋతుపవనాలుగా ప్రవహిస్తాయి. భారత ద్వీపకల్పం వాటిని 2 శాఖలుగా విభజిస్తుంది. అరేబియన్ సముద్రం శాఖ మరియు బంగాళాఖాతం శాఖ. బంగాళాఖాతం శాఖ బంగాళ తీరాన్ని మరియు షిలాంగ్ పీఠభూమి యొక్క దక్షిణ ముఖాన్ని తాకి ఉంటుంది. తరువాత
అది మళ్లించబడి గంగా లోయ వెంబడి పశ్చిమానికి ప్రవహిస్తుంది. అరేబియా సముద్ర శాఖ భారతదేశ పశ్చిమ తీరానికి చేరుకొని ఉత్తర వైపు కదులుతుంది. ఈ రెండు శాఖలు జూన్ ప్రారంభం నాటికి భారతదేశానికి చేరుకుంటాయి. దీనిని ఋతుపవనాల ప్రారంభం అని పిలుస్తారు. వారు క్రమంగా 4 నుండి 5 వారాల్లో దేశం అంతటా వ్యాపిస్తారు. భారతదేశంలో వార్షిక వర్షపాతంలో ఎక్కువ భాగం నైరుతి ఋతుపవనాల నుండి వస్తుంది. పశ్చిమ కనుమలు కారణంగా పశ్చిమ తీరం వెంబడి మరియు ఎత్తైన కొండల కారణంగా ఈశాన్య భారతదేశంలో వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే తమిళనాడు తీరం అరేబియా సముద్రం శాఖ యొక్క వర్ష ప్రభావ ప్రాంతాల్లో మరియు బంగాళాఖాత శాఖకు సమాంతరంగా ఉన్నందున ఈ సీజన్లో ఎక్కువగా పొడిగా ఉంటుంది. వర్షాకాలం తిరోగమనం అక్టోబర్ నవంబర్ అనేది వేడి తడి పరిస్థితుల నుండి పొడి శీతాకాల పరిస్థితులకు మారే కాలం. ఋతుపవనాలు తిరోగమనం స్పష్టమైన ఆకాశం మరియు ఉష్ణోగ్రత పెరుగుదలతో గుర్తించబడింది. భూమి ఇప్పటికీ తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత మరియు తేమ పరిస్థితుల కారణంగా వాతావరణం చాలా కఠినంగా మారుతుంది. దీనిని సాధారణంగా అక్టోబర్ వేడి అని పిలుస్తారు. ఒకప్పుడు వాయువ్య భారతదేశంలో ఉన్న అల్పపీడన పరిస్థితులు నవంబర్ ప్రారంభం నాటికి దక్షిణ వైపు వెళ్లే బంగాళాఖాతం మధ్యలోకి వెళ్తాయి. ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో ఉద్భవించే తుఫాన్ సర్వసాధారణం. ఈ ఉష్ణమండలి తుఫాన్లు తరచుగా చాలా విధ్వంసంగా ఉంటాయి. గోదావరి, కృష్ణ మరియు కావేరి యొక్క దట్టమైన జనాభా కలిగిన డెల్టాలు వాటి లక్ష్యాలు. విపత్తులు లేకుండా ఏ సంవత్సరం కూడా ఉండదు. అప్పుడప్పుడు ఈ ఉష్ణమండల తుఫాన్లు సుందర్బన్ మరియు బంగ్లాదేశ్ని కూడా సందర్శిస్తాయి. కోరమండల్ తీరంలో ఎక్కువ వర్షపాతం అల్పపీడనాలు మరియు తుఫాన్ల నుండి వస్తాయి. ప్రపంచ హెచ్చరిక మరియు వాతావరణ మార్పు భూమి ఒక అగ్నిగోళం నుండి ఒక గ్రహం వరకు దాని ఆకారాన్ని తీసుకోవడం ప్రారంభించినప్పుడు అనేక వాయువులు విడుదలయ్యాయి. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఈ వాయువులు బాహ్య అంతరిక్షంలోకి తప్పించుకోలేక మరియు అది ఇప్పటికీ వాటిని వెనక్కి నెట్టేస్తుంది. ఫలితంగా వాయువులు పలుచని పొర భూమిని చుట్టుముట్టి మనకు అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉదాహరణకు మనం పీల్చే ఆక్సిజన్, సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుండి మనల్ని రక్షించే ఓజోన్ మరియు మన మొక్కలు మనకు
అవసరమైన ప్రోటీన్లు తయారు చేయడానికి ఉపయోగించే నత్రజన్. ఈ వాయువు పొర మంచినీరు ప్రసరించే మాధ్యమం మరియు ఇది మనల్ని వెచ్చగా ఉంచుతుంది. ఈ వాయువుల పొర మంచినీటి ప్రసరించే మాధ్యమం మరియు ఇది మనల్ని వెచ్చగా ఉంచుతుంది. మనల్ని వెచ్చగా ఉంచడం అనేది వాతావరణం మనకు చేసే అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి. ఇది భూమిని ఆవరించి ఉన్న తేలికైన కానీ ప్రభావితమైన దుప్పటి లాంటిది. భూమిని చేరే సౌరశక్తిని వాతావరణం అందిస్తుంది. అది అంతరిక్షంలోకి పూర్తిగా పారిపోకుండా నిర్దేశిస్తుంది. దీనిని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఈ గ్రహం మీద జీవం మనుగడ సాగడానికి ఇది ముఖ్యమైంది మరియు చాలా ముఖ్యమైనది. భూమికి ఈ వాతావరణం లేకపోతే అది నిజంగా చాలా చల్లగా ఉండేది. అయితే 19వ శతాబ్దం నుండి గ్రహం చాలా వేగంగా వేడెక్కుతుంది. పారిశ్రామిక విప్లవం నుండి వేడెక్కడంలో ఎక్కువ భాగం మానవ కార్యకలాపాల వల్లనే. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ ధోరణిని AGW అంటారు. ఇటీవల శాస్త్రవేత్తల సుదీర ఉత్తర అక్షాంశాల ఘనీభవించిన టాండ్రస్ కింద పెద్ద పరిమాణంలో మిథేన్ను కనుగొంటున్నారు. ప్రపంచ ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ టాండ్రాలోని మంచు మరింత కరుగుతుంది. మంచు కింద చిక్కుకున్న మిథేన్ వాతావరణంలోకి తప్పించుకొని ప్రపంచ ఉష్ణోగ్రతను పెంచుతుంది. ప్రతిగా ఇది మరింత మంచు కరగడానికి కారణమవుతుంది. మరింత మిథేన్ను విడుదల చేస్తుంది. గ్రీన్ హౌస్ వాయువుగా కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ మరింత శక్తివంతమైందని చెప్తారు. AGW మరియు వాతావరణ మార్పు. AGW భూమి వ్యవస్థలో వేడి పంపిణీలో చాలా మార్పులకు కారణమవుతుంది. వాతావరణ మరియు సముద్ర ప్రసరణలు ప్రపంచంలో వేడిని తిరిగి పంపిణీ చేస్తూనే ఉన్నాయి. AGW దాన్ని మరియు తిరిగి పంపిణీ వ్యవస్థను భంగపరుస్తుంది. పునర్పంపిణీ వ్యవస్థ అంతరాయం కలిగించినప్పుడు వాతావరణం మరియు వాతావరణ సమూనాలు మారుతాయి. స్వల్పకాలిక మార్పులు చేరడం నుండి దీర్ఘకాలిక మార్పులు జరుగుతాయి. అన్ని దేశాలు గ్రీన్ హౌస్ వాయువులు ఉద్గారాలను తగ్గించడానికి ప్రయత్నించే ఒక ఒప్పందాన్ని రూపొందించడాన్ని అంతర్జాతీయ ప్రయత్నం ఇప్పటి వరకు సాధించబడలేదు.
ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది. ఏజీడబ్ల్యూని తగ్గించడానికి మరియు వాతావరణ మార్పులు ప్రక్రియను మందగించడానికి ప్రపంచ దేశాల మధ్య ఒక ఒప్పందాన్ని రూపొందించడానికి ఇది అనేక సమావేశాలను నిర్వహించింది. వీటిలో ఏదీ విజయవంతం కాలేదు. ఐపీసీసీ 2015 ప్యారిస్ సెమిస్ట్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఒక ఒప్పందానికి వచ్చింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామీకరణ పూర్వస్థాయి కంటే 20 డిగ్రీల కన్నా తక్కువకు పరిమితం చేసింది. ఈ ఒప్పందంపై మొత్తము 195 దేశాలు సంతకం చేశాయి. విస్తృతంగా విభేదాలు అభివృద్ధి చెందిన దేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు ప్రధానంగా పారిశ్రామీకరణ, ఆర్థికంగా మరియు అభివృద్ధి చెందిన దేశాలు. పారిశ్రామీకరణ లేని అభివృద్ధి చెందుతున్న దేశాలు. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు బార్నింగ్ బొగ్గు మరియు కార్యకలాపాలను తగ్గించాలని కోరుతున్నాయి. ఇవి వాతావరణానికి గ్రీన్ హౌస్ వాయువును జోడిస్తాయి. ప్రపంచవ్యాప్తిగా ఉన్న చాలా మంది శాస్త్రవేత్తలు దీనికి చాలా అంగీకరిస్తున్నారు. ఏజీడబ్ల్యూ నిజం ఇది జరుగుతుంది మరియు ఇది వేగంగా మారి తీవ్రమైన వాతావరణం మార్పులకు దారితీస్తుంది. గ్లోబల్ వార్మింగ్కు దోహదపడే మానవ కార్యకలాపాల్లో ఒకటి అటవీ నిర్మూలన. భారతదేశంపై వాతావరణ మార్పుల ప్రభావం. సగటు ఉష్ణోగ్రతలో 20 డిగ్రీలు పెరుగుదల చిన్నదిగా కనిపించినప్పటికీ ఇది వచ్చే శతాబ్దం ప్రారంభంలో సముద్ర మట్టాలలో 1 మీటర్ పెరుగుదలకు దారితీస్తుంది. ఇది మన తీర ప్రాంతాల యొక్క పెద్ద భాగాలను ప్రభావితం చేస్తుంది మరియు మిలియన్ల మంది ప్రజలను మార్చవలసి ఉంటుంది. వారు తమ జీవనోపాధిని కోల్పోతారు. ఇతర ప్రభావం వర్షపాతం. ఇది మరింత అస్తవ్యస్తంగా ఉంటుంది మరియు ఎక్కువ అసమతుల్యతకు దారితీస్తుంది. కొన్ని ప్రదేశాలు అదనపు వర్షపాతం పొందే అవకాశం ఉంది. మరికొన్ని సాధారణం కంటే తక్కువ పొందుతారు. అందువలన కరువు మరియు వరదలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది వ్యవసాయ నమూనాలు మరియు ప్రజల జీవనోపాధిని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. హిమాలయ హిమనదులు వేగంగా కరగడం మంచినీటి మత్స్యకారులు జానపద జీవనోపాధికి భంగం కలిగిస్తుంది, ఎందుకంటే వారి సహజ చేపల ఆవాసాలు ప్రభావితం అవుతాయి. వాతావరణం మార్పు అనేది ప్రపంచ స్థాయిలో జరిగే విషయం. అందువల్ల ఇది మనందరినీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ వీడియోలో మీరు నేర్చుకున్నారు వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశం ఋతుపవనాన్ని
అభివృద్ధి చేయడం, ఋతుపవనాల తిరోగమనం, గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పు, ఏజీడబ్ల్యూ మరియు వాతావరణ మార్పు, భారతదేశంపై వాతావరణ మార్పుల ప్రభావం.